గంగినేని చెరువు సమీప భూమిపై జరుగుతున్న వివాదానికి సంబంధించి యజమాని అజయ్ కుమార్ స్పందించారు. 2012లో ఈ స్థలాన్ని తాము పూర్తిగా చట్టబద్దంగా కొనుగోలు చేశామని, తామే అసలు యజమానులమని స్పష్టం చేశారు. స్థలం కొనుగోలు చేసిన సమయంలో అది బఫర్ జోన్ పరిధిలో లేదని, అయితే కాలక్రమేణా కొంత భాగం చెరువు మునకలో కలిసిపోయిందని తెలిపారు. కొన్నేళ్ల పాటు బయట ఉండి ఇటీవల తిరిగి వచ్చి చూడగా భూమి విస్తీర్ణం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఉన్న భూమిని కాపాడుకునే ఉద్దేశంతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టామని, భవిష్యత్తులో అక్కడ ఫుడ్ కోర్టుల ఏర్పాటు ద్వారా అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉందని వెల్లడించారు. తమపై ఆక్రమణ ఆరోపణలు చేయడం, వాట్సాప్ గ్రూపుల్లో దుష్ప్రచారం జరగడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మా తాతలు ఫస్ట్ అడ్వకేట్ ఇన్ చిత్తూరు, ఆయన పేరు వెంకటరామనాయుడు, ఫస్ట్ అవార్డీ ఫార్మర్ రెడ్డప్ప నాయుడు, ఫస్ట్ పొలిటీషియన్ ముసామనాయుడు, ఫస్ట్ ఇంజనీర్ ఇన్ చిత్తూరు కృష్ణనాయుడు. వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషిని నేను డిగ్రీ అండ్ పీజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే సర్టిఫికేట్ స్పెషల్ స్కిల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. నేను 18 years అప్పుడు వేరియస్ కంపెనీస్లో జాబ్ చేశాను. విప్రో, IBM, టైమ్స్ ఆఫ్ ఇండియా, IOCL, టోక్యో ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనే ఈవెన్ ప్రెస్ కంపెనీలో కూడా పనిచేశాను కూడా. టైమ్స్ ఆఫ్ ఇండియా అప్పుడులో IT మేనేజర్గా పనిచేశాను, ఇప్పుడు కూడా కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో మాకు వచ్చిన సమస్య ఏమంటే, మా అమ్మగారు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ స్వయార్జితంతో కొన్న భూమి 2012లో కొన్నారు. అది 1908 పట్టా. అది మేము 67 నుంచి డాక్యుమెంట్స్ చూసి, లీగల్ ఒపీనియన్ చూసి కొనుక్కున్నాము. మేము కొన్నప్పుడు బఫర్ జోన్ యాక్ట్ రాలేదు. అదే సంవత్సరంలో బఫర్ జోన్ మేము కొన్ని తర్వాత ఒక 2-3 రోజులు అటు ఇటుగాను బఫర్ జోన్ యాక్ట్ వచ్చింది. తెలియకుండా ఉన్నాము. బట్ తెలిసిన తర్వాత మేము తెలిసి తప్పు చేయడం ఎందుకు అని ఎటువంటి యాక్టివిటీ చేయకుండా ఉన్నాం. వెయిట్ చేశాము. వేరియస్ డిపార్ట్మెంట్స్ని కలిసిన ప్రొటెక్షన్ దీంట్లో చాలామంది బ్రైబ్ ఆర్ ఎనీ అదర్ FTP లెవెల్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కొన్ని పెద్ద మొత్తాన డబ్బులు మమ్మల్ని డిమాండ్ చేశారు. మేము చట్టరీత్యంగా అది నేరమని మేము చేయలేదు. సో ఈ రోజుల్లో ఆ ల్యాండ్ను ఎలా ఉపయోగపడుతూ ఉందంటే, అక్కడ ఉన్న ప్రజలకి ఒక టాయిలెటరీస్గా, ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్నో నడుస్తుంది. మేము కొనక ముందు అక్కడ MG బ్రదర్స్ వాళ్ళు ఒక షెడ్డు, దానికి డోర్ నెంబరు, మున్సిపల్ అప్రూవల్తో పాటు ఇంజనీరింగ్ ప్లాన్ కూడా ఉంది. మేము ఇచ్చిన అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక దుర్ఘటన జరిగి ఒక వ్యక్తిని గాయపరిచి దాంట్లో వేసేసినప్పుడు అది పోలీసు వారు మమ్మల్ని పిలిచి, ఎందుకు ఇలా ఉంచారు, ఒకటి ప్రాపర్గా దాన్ని రెడీ చేసుకొని ఇట్లాంటి యాక్టివిటీస్ లేకుండా మీరు ఇది చేసుకోండి, లేదు మీరు అది పాతపడిపోయింది కాబట్టి డెమాలిషన్ స్టేజ్ ఉంది కాబట్టి కొట్టేసేయండి అని చెప్తే మేము దాన్ని తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం.